వెల్కమ్ టు ఎమిలీ అకాడమీ హైదరాబాద్. దిస్ ఈజ్ డాక్టర్ మోజస్. చాలామంది అంటూ ఉంటారు, ఒక ఐడియా జీవితాన్ని మారుస్తుంది. అది కొద్ది వరకు కరెక్టే, కానీ కొన్ని సందర్భాలలో ఒక మంచి వీడియో కూడా మీ జీవితాన్ని మారుస్తుంది. సో ఈ వీడియో చివరి వరకు మీరు చూస్తే డిఎస్సి టు సివిల్స్ ఏ జాబ్ అయినా, ఏ రంగంలో అయినా మీరు రాణించగలరు. నేను చెప్పే ఈ అద్భుతమైన 4 అలవాట్లు, 4 లక్షణాలు నీలో ఉంటాయి. దీంట్లో మొదటిది కమిట్మెంట్, నిబద్ధత. ఏదైనా ఒక చౌరస్తాలో మనం నిలబడి ఉన్నప్పుడు ఆ 4 రోడ్ల కూడలిలో ఏ వైపుకు వెళ్ళాలో ఒక స్పష్టత నీకు ఉండాలి. అదేవిధంగా ఒక ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా నీ గమ్యస్థానం పట్ల ఒక స్పష్టమైన అవగాహన ఉండాలి. చాలామంది జాక్ ఇన్ ఆల్ ట్రేడ్స్ బట్ మాస్టర్ ఆఫ్ నన్. అన్ని రంగాలలో ప్రవేశం ఉంటుంది, ఏ రంగంలో పరిపూర్ణత ఉండదు. అన్ని జాబ్స్కి అప్లై చేస్తుంటారు, కానీ ఏ జాబ్ సాధించలేకపోతుంటారు. కనుక ఈరోజు నుంచి కమిట్మెంట్, ఏదైనా ఒక లక్ష్యం ఎంపిక చేసుకో. ఆ లక్ష్యం సాధించడానికి నిరంతరం నిబద్ధతతో, అంకిత భావంతో పనిచేయి. డిఎస్సి టు సివిల్స్, అది ఎస్ఐ జాబ్ కావచ్చు, అది లాయర్ జాబ్ కావచ్చు, అది డాక్టర్ జాబ్ కావచ్చు, అది గ్రూప్స్ కావచ్చు, అది బ్యాంక్స్ జాబ్ కావచ్చు, ఏదైనా నువ్వు సాధించగలవు. మొదటి అలవాటు, మొదటి లక్షణం కమిట్మెంట్, నిబద్ధత, లక్ష్యం పట్ల ఒక స్పష్టత ఉండాలి. రెండవది కన్సిస్టెన్సీ, నిలకడ. నీ డైలీ రొటీన్ ప్లాన్లో కన్సిస్టెంట్గా, నిలకడగా నీ లక్ష్యం దిశలో కృషి చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 5 గంటల నుంచి 10 గంటల వరకు నీవు ఒక కష్టమైన సబ్జెక్ట్ చదవాలనుకుంటున్నావు. ఈవినింగ్ 5 to 10 ఒక ఈజీ సబ్జెక్ట్ చదవాలనుకుంటున్నావు. అది ఏ రోజు కూడా, అది పండుగ కావచ్చు, అది ఫ్రెండ్స్ మ్యారేజ్ కావచ్చు, లేకుంటే ఏదైనా ఒక సోషల్ యాక్టివిటీ కావచ్చు, దాన్ని వదిలిపెట్టుకోవాలి. పండుగ జాబ్ వచ్చిన తర్వాతనే నువ్వు చేసుకోవాలి. డియర్ ఫ్రెండ్, నిలకడ చాలా ఇంపార్టెంట్. నిలకడ లేకుండా రోజుకు నువ్వు 10 గంటలు చదివినా ఒకటే, నిలకడతో ఒక సంవత్సరం పాటు రోజు గంట సేపు చదివినా ఒకటే. సో నోటిఫికేషన్ తర్వాత రోజుకు 20 గంటలు చదివినా ఒకటే, నోటిఫికేషన్కు ముందే రోజు నిలకడగా 2 గంటలు చదివినా ఒకటే. కనుక ఈరోజు నుంచి నువ్వు డెవలప్ చేసుకోవాల్సిన ఇంకొక కొత్త అలవాటు ఏంటంటే, నీ లక్ష్యం దిశలో నిలకడగా చదవాలి. ఒక లైబ్రరీలో కూర్చొని, ఒక స్టడీ హాల్లో కూర్చొని, నీ ఇంట్లో ఒక పర్సనల్ రూమ్లో కూర్చొని నీ లక్ష్యం దిశలో నిరంతరం ఈ అకాడమిక్ పుస్తకాలతో కుస్తీపట్టు. ఎందుకు జాబ్ రాదో చూద్దాం. మనం చెప్పుకుంటున్నాం డిఎస్సి టు సివిల్స్ ఏ జాబ్ సాధించాలన్న అద్భుతమైనటువంటి 4 అలవాట్లు. దాంట్లో 3 అలవాటు కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత. ఒకసారి ఆలోచించండి, మీరు ఏకాగ్రతతో ఎంతసేపు చదవగలుగుతున్నారు? 5 మినిట్సా, 10 మినిట్సా, 30 మినిట్స్ లైబ్రరీలో కూర్చొని ఏకాగ్రతతో చదువుతున్నావా? లేదా 5 నిమిషాలు కూడా పుస్తకం పట్ల ఏకాగ్రత లేదా? నువ్వు లక్ష్యం ఎంపిక చేసుకునేటప్పుడే ఆ రంగం, ఆ లక్ష్యం నీకు ఇష్టమైనదై ఉండాలి. సో కష్టపడి చదవద్దు, ఇష్టపడి చదువు. ఎక్కడైతే నీకు ఇష్టం ఉంటుందో, నువ్వు చదివే సబ్జెక్ట్ని ఇష్టపడతావో, నువ్వు చదివే కోర్సుని ఇష్టపడతావో, అక్కడ ఏకాగ్రత తప్పనిసరిగా ఉంటుంది. స్వామి వివేకానంద అంటారు, ఏకాగ్రత జ్ఞానార్జునకు మూలం. సో నీకు జ్ఞానం రావాలంటే, ఆ జ్ఞానంతో నువ్వు జాబ్ సాధించాలంటే నువ్వు ఏకాగ్రత నిలుపు. ఇది 3వది కాన్సన్ట్రేషన్. అయితే ఈ కాన్సన్ట్రేషన్, ఏకాగ్రతకు అవరోధంగా ఉండే చాలా అంశాలు ఉంటాయి. దాంట్లో ముఖ్యంగా సోషల్ మీడియా ఒకటి, ఫోన్ ఒకటి, ఫ్రెండ్స్ ఒకటి, సోషల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడం. చూడండి, ఏకాగ్రత డెవలప్ చేసుకోవడం కోసం శ్వాస పద్ధతులు, ధ్యాన పద్ధతులు, వీలైతే యోగా ప్రాక్టీస్ చేయండి. మంచి ఏకాగ్రత డెవలప్ అవుతుంది. ఏ సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ. ఫిజికల్ వర్కౌట్స్ కూడా నువ్వు చేస్తూ ఇష్టపడి ఈ రోజు నుంచి చదవడానికి ట్రై చేయి. తప్పనిసరిగా నువ్వు జాబ్ సాధిస్తావు. ఇక 4వది ఆత్మవిశ్వాసం, కాన్ఫిడెన్స్. కమిట్మెంట్తో పాటు, కన్సిస్టెన్సీతో పాటు, కాన్సన్ట్రేషన్తో పాటు అతి ముఖ్యమైనటువంటి 4వది కాన్ఫిడెన్స్ నీ జీవితంలో ఉందంటే అది ఐఏఎస్, ఐపీఎస్ జాబ్ కూడా నువ్వు సాధిస్తావు. కాన్ఫిడెన్స్ అంటే ఏమిటంటే, నీ పట్ల నీకు నమ్మకం ఉండాలి. నువ్వు చేస్తున్న పని పట్ల నీకు నమ్మకం ఉండాలి. నీ సబ్జెక్ట్ నాలెడ్జ్ పట్ల నీకు నమ్మకం ఉండాలి. చిన్నప్పటి నుంచి నువ్వు ఎన్నో విజయాలు సాధించి ఉంటావు. ఆ విజయాలు ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీ ఫ్రెండ్స్ నీ గురించి ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటారు. ఆ ఫీడ్బ్యాక్ గుర్తుకు చేసుకో. నీ పట్ల నీకు నమ్మకం ఉంచు. నీ జిల్లాలో, నీ జోన్లో, నీ రాష్ట్రంలో, నీ కేటగిరీలో ఒక్క జాబ్ ఉన్నా ఆ జాబ్ నాదే అనే ఒక అచంచల ఆత్మవిశ్వాసంతో ఈ రోజు నుంచి నువ్వు చదువు. డిఎస్సి టు సివిల్స్, అది ఏదైనా కావచ్చు, టీచర్ జాబ్ కావచ్చు, ఎస్ఐ జాబ్ కావచ్చు, గ్రూప్స్ కావచ్చు, లేకుంటే ఐఏఎస్, ఐపీఎస్ కావచ్చు, నువ్వు సాధిస్తావు. డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు నుంచి నీ లైఫ్ స్టైల్ మార్చుకో.
మొదటి కమిట్మెంట్, స్మార్ట్ గోల్స్ పెట్టుకో. ఆ గోల్ దిశలో నిరంతరం నిన్ను నువ్వు ప్రేరేపించుకుంటూ కెరటం మాదిరి, కెరటం నాకు ఆదర్శం ఎందుకంటే అది పడుతున్నందుకు కాదు, పడిన తిరిగి లేస్తున్నందుకు అనేటువంటి ఒక లక్ష్యంతో నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే రేపు ఏ స్థాయిలో ఉన్నానో నిన్ననే నిర్ణయించుకోవడం అనేటువంటి ఒక తత్వవేత్త మాటల ఆధారంగా నిలకడగా పనిచేయి, కన్సిస్టెంట్తో పనిచేయి, కాన్సన్ట్రేషన్తో చదువు, కాన్ఫిడెన్స్తో పోటీ పరీక్షలు రాయి. తప్పనిసరిగా ఈ 150 రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతుంది. ఈ 5 నెలల్లో కొత్త సంవత్సరం రాబోతుంది. ఈ కొత్త సంవత్సరం 2026లోగా ఒక మంచి జాబ్తో కొత్త జీవితంను ప్రారంభించాలని కోరుకుంటూ మీ డాక్టర్ మోజస్, ఎమిలియా అకాడమీ, హైదరాబాద్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.